హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అస్సాం రైఫిల్స్ న్యూ వ్యాకెన్సీ 2025 నోటీస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ నోటీస్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉంటే చాలు ఫ్రెండ్స్. సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ చూసుకుంటే, సో ఫ్రెండ్స్ మనకి నోటీస్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, కొద్దిగా బ్లర్ ఉంది. ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది కింద, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు కావాలంటే ఇంకా డీటెయిల్గా చూసుకోగలరు. సో మనకి దీనిలో టోటల్ వ్యాకెన్సీ చూసుకుంటే టోటల్ వచ్చేసి 79 వ్యాకెన్సీ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎక్కువ ఉన్న వ్యాకెన్సీస్ ఏ కేటగిరీలు అంటే రిఫిల్ మ్యాన్, రిఫిల్ ఉమెన్, జనరల్ డ్యూటీ, మేల్ అండ్ ఫిమేల్. సో జీడీలో అస్సాం రైఫిల్ జీడీలో 69 వ్యాకెన్సీ ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా రిఫిల్ మ్యాన్ సఫాయి దీనిలో 4 వ్యాకెన్సీ ఉండడం జరిగింది. సో టోటల్ వచ్చేసి 79 వ్యాకెన్సీస్ ఫ్రెండ్స్. సో దీనికి మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లోడ్ చేసి కావాలంటే మన జనరల్ క్యాండిడేట్స్ కాకుండా ఓన్లీ ఫర్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. దిస్ రిక్రూట్మెంట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎలిజిబుల్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ పర్సనల్ కిల్ ఇన్ యాక్షన్, డైడ్ వైల్ ఇన్ సర్వీస్, డిశ్చార్జ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అండ్ మిస్సింగ్ వైల్ ఇన్ సర్వీస్. సో అస్సాం రైఫిల్లో డైడ్ అయి ఉంటారు, అదేవిధంగా కిల్ ఇన్ యాక్షన్స్, సర్వీస్ ఎవరు డిశ్చార్జ్ అవ్వడం జరిగినాయో, డిశ్చార్జ్ అయ్యి ఉంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళు అంటే రిటైర్ అయి ఉంటారు వాళ్ళు. అదేవిధంగా మెడికల్ సంబంధించిన ఎవరైనా మధ్యలోనే డ్రాప్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఎలిజిబుల్ ఉంటారు, ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ అస్సాం రైఫిల్లో రిటైర్ అయిన వాళ్ళు, మధ్యలో డ్రాప్ చేసిన వాళ్ళు, రిమైనింగ్. సో మనకి హైట్ చూసుకుంటే ఓవరాల్ ఇండియా హైట్ వచ్చేసి మేల్ వచ్చేసి 170, ఫీమేల్ వచ్చేసి 157. ఫర్ మేల్ ఓన్లీ వచ్చేసి 80 సెంటీమీటర్ ఉండాలి. నార్మల్గా ఎక్స్పెన్షన్ చేస్తే ఖచ్చితంగా 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ కావాలి. సో రిలాక్సేషన్ ఇక్కడ హైట్ ఉంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ పీడిఎఫ్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఈ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అంటే, సో మనకి ఇది ఆన్లైన్ మోడ్ కాదు ఫ్రెండ్స్, ఇది ఆఫ్లైన్ మోడ్. సో మీరు దీనికి సంబంధించిన ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో అన్నీ ఫిలప్ చేసి దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ పెట్టి మీరు స్కానర్ చేసి, ఇక్కడ మెయిల్ ఉంది ఫ్రెండ్స్, ఈ మెయిల్కి మీరు సెండ్ చేయాలి. సో ఇది ఆఫ్లైన్ మోడ్, జీమెయిల్ మెయిల్కి సెండ్ చేయాలి, ఆన్లైన్ మోడ్ లేదు. సో అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జూలై 21 వరకు ఉంటుందని చెప్తున్నారు. సో దీనిలో మనం ఎక్స్ట్రా చూసుకుంటే, క్వాలిఫికేషన్ చూసుకున్నాం ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్ వచ్చి జనరల్ డ్యూటీకి మాత్రం 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏజ్ వచ్చేసి 18 to 23 years మధ్య ఉండాలి జీడీకి. అదే రేడియో మెకానిక్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అంటే మనకి దీనికి వచ్చేసి 10th పాటు 12th ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ కూడా ఉండాలి. నాలెడ్జ్ ఫర్ ఎగ్జామిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేడియో. సో రేడియోకు సంబంధించిన మీకు స్కిల్ ఉండాలి. డ్రగ్స్మ్యాన్, ఎక్స్రే అసిస్టెంట్, సో ఎలక్ట్రానిక్ మెకానిక్, వెహికల్ మెకానిక్, సో వీటికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ ఉండాలి. దాంతోపాటు 10th కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వ్యాకెన్సీస్ టెంటివ్లీ, తర్వాత మనకి పెరగచ్చు, తగ్గచ్చు, మ్యాక్సిమం పెరిగే అవకాశం ఉంది. మనకి ఇలా ఫామ్ ఫిలప్ చేసి పంపాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఫామ్ వచ్చేసి ఇదే చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అన్నీ మీరు సబ్మిట్, ఇక్కడ అన్నీ మీరు రాసి దీంతోపాటు అన్ని అటాచ్మెంట్ చేయాలి. జిరాక్స్ అటెంప్ట్ చేసి స్కాన్ చేసి మీరు వాళ్ళకి మెయిల్ పంపాలి. సో ఈ పీడిఎఫ్ మీకు లింక్, ఈ పీడిఎఫ్ మీకు ఈ టెలిగ్రామ్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో మనకి ఫిజికల్ ఈవెంట్ వచ్చేసి
మేల్ ఆల్ ఇండియా ఎక్సెప్ట్ లదక్ రీజియన్ కూడా. సో రన్నింగ్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ మధ్య ఉండాలి. 12 minutesలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 30 అబవ్ ఉంటే 14 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ వచ్చేసి 1.6 కిలోమీటర్ వచ్చేసి 8 minutes 30 minutesలో 8 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 30 అబవ్ ఉంటే 9 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. సో ఇది లదక్ సంబంధించిన ఫ్రెండ్స్, ఇది మనకు అవసరం లేదు. సో ఎందుకంటే వీళ్ళకి ఇంత తక్కువ, సో వీళ్ళు ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వీళ్ళు కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మ్యాక్సిమం మనకి జీడీ పోస్టులు మాత్రం 69 ఉన్నాయి. సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అస్సాం రైఫిల్స్ ఎవరైనా సర్వీస్ చేసి ఉంటే, అదేవిధంగా డ్రాప్ అవుట్ అయి ఉంటే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్గా చూసుకోగలరు. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.